బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ అవినీతి పాలనకు అంతమొందించడానికి భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజా పక్షాన్ని నిలబడి ప్రజా పోరాటాలు చేస్తారని సంగతి తెలియజేస్తాను. నిరుద్యోగుల విషయంలో నేను ఆల్రెడీ దిల్సుఖ్ నగర్కి మేము ఎమ్మెల్యేస్ని వెళ్ళిన సంగతి తెలుసు. మీకు వేలాది మంది నిరుద్యోగ యువతను కలిసిన సంగతి తెలుసు. ఖచ్చితంగా దాని మీద ప్రణాళిక చేసుకొని మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కేసీఆర్ని అడ్డుకొని చెప్పులతో దాడి చేసినటువంటి రోజు మరి కేటీఆర్ మర్చిపోయినా అని అడుగుతున్నా. ఈరోజు ముసలి కన్నీరు గార్చే ముందు గతంలో 2009 సంవత్సరాల మీ పాలనలో 2014 నుంచి 23 వరకు మీ పాలనలో మీరు యువతకు చేసినటువంటి మేలేంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి మోసం చేసింది ఆ రోజు మీరు కాదని అడుగుతున్నా. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మీరు ఈ డెత్ డిక్లరేషను, యువ సంగ్రామం రకరకాల పేర్లు పెట్టేసి మీరు మోసం చేస్తూ ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇద్దరు కలిసి యువతను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి వారి జీవితాలతో చెలగాటమాడింది మీరు ఇద్దరు కాదా? రెండు పార్టీలు కావా? మీ టీఆర్ఎస్, మీ కాంగ్రెస్ పార్టీలు కావని అడుగుతా ఉన్నా. ఈరోజు అనేకమైనటువంటి భోగళ్లపై హామీల వర్షం కురిపించి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఈరోజు విషం చిమ్ముతున్నాడు.